మొత్తం దేశం 'కల్కి' చిత్ర ట్రైలర్ గురించి, అందులోని అంశాల గురించి చర్చించుకుంటుంటే, తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి పెద్ద తిమింగలాలే కాదు, చిన్న చేపలు కూడా ఉంటాయి. అవి కూడా ఆకర్షితంగా ఉంటాయని నిరూపించేందుకే తర్వాత రోజు 'నిందా' ట్రైలర్ విడుదలైనట్లు ఉంది. వరుణ్ సందేశ్ గారి 'నిందా' టీజర్ నచ్చి ముందుగానే మనం మాట్లాడుకోనున్నాం. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. టీజర్ని ఎలా ఒక మంచి సంభాషణతో మొదలుపెట్టారో, అంతకన్నా పదునైన వాస్తవిక మాటతో ఈ ట్రైలర్ని మొదలుపెట్టారు. ఒక మంచోడికి న్యాయం జరుగుతుందని నమ్మకం పోయిన రోజే ఆ సమాజం చనిపోయినట్టు అని వరుణ్ సందేశ్ ఉచ్చరించిన విధానం వల్ల ఇంకా ఎక్కువ ప్రభావం ఉనింది. ఆ వెంటనే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చాలా కొత్తగా ఉనింది. అలానే కెమెరా పనితనం కూడా అద్భుతంగా ఉనింది. ఈ చిత్ర నిర్మాణ విలువలు ఏ పెద్ద చిత్రానికి తీసిపోదు అన్నట్లుగా ఉంది. ఇంకా చెప్పాలంటే చిత్రం మొత్తం మాటల రచన చాలా అద్భుతంగా ఉంది. పదునైన ఇంకా 2 సంభాషణలు, అవి కూడా వరుణ్ నోట మనకు వినిపిస్తుంది. మా నాన్న చెప్పేవారు, మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభమని. అలానే బలవంతుడిదే రాజ్యం అనడానికి మనమేమి అడవుల్లో బతకట్లేదు. టీజర్ విశ్లేషణప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు ఉండింది. తనికెల్ బర్ని గారు చేసిన తప్పు గురించి, తప్పు అని తెలిసినా చేసినట్లు మాట్లాడారు. ఇప్పుడు వరుణ్ మంచి వాళ్ళకి న్యాయం జరగడం గురించి మాట్లాడుతున్నారు. ఒక శవం ఉంది. ఛత్రపతి శేఖర్ గారి పాత్ర బాలరాజు గురించి ఎక్కువగా సంభాషణలున్నాయి. ఆయన ఖైదీ చేసినట్లు చూపించారు. ఇది పెద్దాయన బరిని గారు చేసిన తప్పు బాలరాజు మీద వేసినట్లుగా ఉంది. కానీ అంతమందిని ఎందుకు కిడ్నాప్ చేసి బంధించినట్లు? వీటన్నిటిలో వరుణ్ గారి పాత్ర ఏంటి అని మనకు తెలియట్లేదు. ఎడిటర్ని చాలా బాగా మెచ్చుకోవాలి ఇక్కడ, ఇలాంటి మంచి టీజర్ని, ట్రైలర్ని ఇచ్చినందుకు. ఈ చిత్రంలోని 3 పాటలను విడుదల చేసున్నారు. ఒక పాటకి ఇంకొక పాటకు వ్యత్యాసం బాగా తెలుస్తుంది, రచనలోనైనా సంగీతంలోనైనా. మొత్తం ఆల్బమే చాలా వైవిధ్యంగా ఉందని చెప్పాలి. మొదట వచ్చిన పాట టీజర్ బ్యాక్గ్రౌండ్లోనే ఉనింది. సంఖ్యలు వీడే అనే పాట రచన చాలా బాగుంది. శ్రీరామచంద్ర గారి గానంతో ఆ పాటను ఎక్కడికో తీసుకెళ్లారు. సంగీతం ముందుగా మాట్లాడినట్టు చాలా కొత్తగా బాగుంది. ఈ పాట ఈ చిత్ర ఇతివృత్తిని మనకు పరిచయం చేస్తున్నట్లుగా ఉంది. రెండవ పాట ఈ చిత్రంలోని ప్రేమ కథ లేక ప్రేమ కథల కోసం ఉన్నట్లుగా ఉంది. చూపించిన కొంచెం పాట చిత్రీకరణలోనే మన తెలుగు గ్రామాల అందాలను ఒక సుందర దృశ్యకావ్యంలా చూపించారు. మూడవ పాట మంచి ఊపున పాటలా ఉంది. మళ్ళీ చిత్ర కథతో ముడిపడి ఉన్న పాటలాగానే ఉంది. ఇది కూడా నాకు తెలిసి కథనంలో ఎక్కడో సందిగ్ధం ఉన్నప్పుడు వచ్చే పాటలాగుంది. అన్ని పాటల రచన వేరువేరు శైలిలో ఉన్న మంచిగా తెలుగులోనే ఎలాంటి భాష కాలుష్యం లేకుండా వినసొంపుగా ఉంది. ముందుగా అనుకున్నట్టు మాటల రచన కూడా చాలా బాగుంది. ఇలా అన్ని శాఖల్లో చిత్ర సాంకేతిక నిర్మాణ విలువలు అన్నీ బాగున్నాయి. చూస్తేనేమో నూతన దర్శకుడు, మన తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి దర్శకుడు దొరికినట్లుగా ఇప్పటి వరకైతే తెలుస్తుంది. ఈ చిత్ర దర్శకుడు పర్మిట్ రూమ్ పాడ్కాస్ట్లో వరుణ్ సందేశ్ గారి నటన ఈ చిత్రంలో ఎప్పుడు చూడని అవతారంలో ఉంటుందని తెలియజేశారు. ఇది ఆయన 2.0 వర్షన్ లాగా అభివర్ణించారు. చూడాలి మరి వరుణ్ ఎలా చేశారో. ఈ చిత్రం జూన్ 21న విడుదలవుతుంది. వరుణ్ గారికి, ఈ నూతన దర్శకుడు రాజేష్ జగన్నాథంకి, ఈ చిత్ర బృందం మొత్తానికి విడుదలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రంకి విజయం వరించాలని మనం ఆశిద్దాం. ఇట్లు మీ ప్రియమైన విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.